మానవ ప్రయత్నం గొప్పదా, దైవం గొప్పదా? దైవం అంటే భగవంతుడు ఇచ్చేది కాదు, నీ కర్మకు తగ్గట్టు వచ్చేది అని అర్థం. ఇదివరకు నువ్వు చేసిన కర్మల ఫలితంగా. ఇప్పటికీ మానవుడు ఇప్పుడు ఈ శరీరంలో స్త్రీలో పురుషుగాడు ఉన్నాడు, కానీ ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తాడు, ఎన్ని వేల మార్లు, ఎన్ని కోట్ల మార్లు స్త్రీలు అయ్యాడు, ఎన్ని కోట్ల మార్లు పురుషుడయ్యాడు, ఎన్ని కోట్ల మార్లు జంతువులు అయ్యాడు, ఏం తెలుసు? ఇప్పుడు ఈ శరీరం ఇప్పుడు చేసిన వాటి బట్టి తర్వాత ఎన్ని అవుతాడో ఎవరికి తెలుసు? ఇవాళ మనం అనుష్ఠిస్తున్న కర్మ గత జన్మలోది కాదు, గత జన్మలలోది. ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, ఇవాళ వీడి కర్మ 45,000 సంవత్సరాల క్రితం నాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఇక్కడ అన్ని కలిపి భగవంతుడు ఇప్పుడు ఇచ్చేస్తే మనం తట్టుకోలేం. అందుకే ఇదివరకు చేసిన కర్మలన్నీ అక్కడ స్టాక్ ఉంటాయి, కొంచెం తీసుకుని జన్మలకు పంపిస్తాడు. దీన్ని ప్రారంధం అంటారు. స్టాక్ ఉన్న వాటిని సంచితం అంటారు. ముందు మన నాలెడ్జ్ మనకు తెలియాలి. కర్మజ్ఞానం, కర్మ సిద్ధాంతం అంటే ఇదండి. ఇప్పటికే ఇంకా ఎన్నో కర్మలు ఉన్నాయి మనకి, ఈ జన్మలోకి తెచ్చుకోలేదు, కొంత మాత్రమే విత్డ్రా చేశాం. ఈ జన్మలో భగవంతుడు మానవుడికి ఒక్కడే ఒక సౌకర్యం ఇచ్చాడు, ఇతర జంతువులకు అది లేవు. ఇతర జంతువులు గర్జన్మలో చేసిన అనుభవించుకుంటూ వెళ్ళిపోతుంటాయి. మానవుడు ఒక్కడే మంచి ప్రయత్నం చేసి తన కర్మని సవరించుకోగలడు. ఇక్కడుంటూనే తర్వాత ఉన్న సంచిత కర్మను కూడా తొలగించుకోగలడు. అలాంటి ప్రయత్నాలు సనాతన ధర్మం మనకు చెప్పింది. ఈ ధర్మంలో పుట్టడం మన అదృష్టం. దీనివల్ల ఈ జన్మని సార్థకం చేసుకోగలం, మళ్ళీ మంచి జన్మలు పొందగలం ఈ ధర్మములు వింటే. అందుకే ఏది రాసిపెడితే అది జరుగుతుందంటే అని కాకుండా నువ్వు ధర్మబద్ధంగా ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నాడు. నీ ప్రయత్నానికి పౌరుషం అని పేరు, రాసిపెట్టింది వస్తున్న అదృష్టానికి దైవం అని పేరు. కానీ ఇదివరకు ఏదో చేసుకున్నాను, ఇప్పుడు వచ్చింది కానీ అంటే ఊరుకోకూడదు. అన్నిటికీ అలా ఊరుకుంటున్నావా? ఎవడో వచ్చి 4 కొట్టాడు, ఇదివరకు చేసుకుని పాపం పట్టి కొట్టాడు అంటావా? తిరిగి 4 కొట్టట్లే మనం. అందుకే ఇక్కడ ధర్మం అనేది ప్రవేశిస్తుంది. ధర్మబద్ధంగా నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఇది భీష్ముడు చేసిన గొప్ప బోధ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి మాట ఆణిముత్యమే. భీష్ముడు చెప్పింది, కష్టం కలిగితే ఎవడి మీద కోపగించుకోవడం కాదు, ఒకప్పుడు చేసుకున్నది వచ్చింది అని తెలుసుకుంటూనే అది తొలగించుకోవడానికి నీ ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు ఆ కష్టం చిన్నదైతే తొలగిపోతుంది, నీ ప్రయత్నం వల్ల సాధారణ కర్మ అయితే తొలగిపోతుంది. అసాధారణమే పెద్ద ప్రారంభం అనుకో, నువ్వు తొలగించలేవు. అప్పుడు అనుకోవాలి ఏమని, దైవం గట్టిగా ఉంది, నా ప్రయత్నం కంటే దైవం గట్టిగా ఉంది అప్పుడు అనుకోవాలి, ముందే కాదు. అప్పుడు అనుకుని ఏం చేయాలి? దౌర్భాగ్యాలు ఉందని కూర్చోవడం కాదు, అయిపోయింది అది ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇకపై నేను దాని గురించి ఆలోచించకుండా మరో మంచి పని చేస్తాను, మంచి పనులకు వెళ్ళిపోవాలి. ఇది చాలా అవసరమైనటువంటి పని. అందుకే ఏ కష్టానికి దిగాలు పడి కూర్చోకూడదు. నువ్వు ప్రయత్నించినా అది సాల్వ్ కాలేదు ఎప్పుడో, దైవం గట్టిగా ఉందనుకుని నీ ప్రయత్నం నువ్వు చూసుకుంటూ వెళ్ళాలి. కనుక పౌరుషము దైవము అని 2 ఉంటాయి. ఇందులో దైవం గురించి నీకు అనవసరం, పౌరుషమే నువ్వు చూసుకో. ఎందుకంటే ఎలాగో కనబడిన దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నీ ప్రయత్నం గట్టిగా చేయాలి. మానవుడు ఎప్పుడూ ప్రయత్నశీలుడై ఉండాలి, ప్రయత్నించాలి, సోమరిగా ఉండకూడదు, ప్రయత్నశీలుడై ఉండాలి. ప్రయత్నం అంటే ధర్మబద్ధంగా శ్రమించడం, ధర్మబద్ధంగా శ్రమించడం. దొంగ కూడా చాలా శ్రమిస్తాడు, పొద్దుటి నుంచి అవునా లేదండి? ఏ ఇంటికి కన్నం వేయాలి, ఎలా వేయాలి, దానికి రాత్రంతా నిద్ర లేకుండా తిరుగుతూ ఎంత శ్రమ పడ్డాడండి. దాన్ని ధర్మం అంటామా? కనుక శ్రమ కూడా ధర్మబద్ధంగా ఉండాలి, సత్యమతో కూడా ఉండాలి.